ఈ సినిమా నిజంగా మీకు మంచి థ్రిల్ ఇచ్చి సూపర్ ఎంగేజ్ చేస్తుంది బాబాయ్. యాక్చువల్లీ మెడికల్ మాఫియా హాస్పిటాలిటీ ఇష్యూస్ గురించి ఇలాంటి థ్రిల్లర్ ఇన్వెస్టిగేషన్ రావడం మన ఇండస్ట్రీలో చాలా రేర్. అయితే ఈ మై బేబీ డిఎన్ఏ అనే సినిమా ఇద్దరి జీవితాలు మానసికంగా ఫెయిల్యూర్ అయి ఉంటాయి. వాళ్ళ ఇద్దరికి కలిపి ఒక జీవితం వచ్చి హ్యాపీగా కొడుకు పుడితే కానీ ఆ తర్వాత ఏమైంది అనేది వేరే లెవెల్ సస్పెన్స్ థ్రిల్లింగ్ తో ఎంగేజింగ్ చేస్తుంది ఈ సినిమా. ఒక మెడికల్ మాఫియా అప్పుడే పుట్టిన పిల్లల్ని ఎత్తుకొని వెళ్ళి ఏం చేస్తారు, అసలు హాస్పిటల్లో ఏం జరుగుతుంది, దీని వరకు ఎవరి హస్తం ఉంది, వాళ్ళు ఎందుకు ఆ ఫీల్డ్ లో దిగారనేది, చివరికి ఆ హీరోకి ఆ డెస్టినేషన్ ఎలా చేరతాడనేది దేవుడు రూపంలో భలే కనెక్ట్ చేస్తారు. మీరు సినిమా చూస్తే సూపర్ ఉంటది. ఇక మెయిన్ గా హాస్పిటల్లో పోలీసులతో కలిపి హీరో ఇన్వెస్టిగేషన్ ఆ మాఫియా చుట్టూ ఉన్న మనుషులను ఇంట్రెస్టింగ్ అండ్ ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అవుద్ది. కానీ వెళ్తూ వెళ్తూ సెకండ్ హాఫ్ లో కొంచెం ఇన్వెస్టిగేషన్ తగ్గి ఎంగేజింగ్ మిస్ అవుద్ది బాబాయ్. అది ఒక్కటి డ్రాబ్యాక్ అనిపించింది నాకైతే. బట్ ఎండ్ ఆఫ్ ద డే మంచి సినిమా చూసాంరా అబ్బాయి అని ఫీలింగ్ బెల్లి అనిపిస్తుంది. ఇక హీరో హీరోయిన్ చాలా బాగా చేశారు. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ ఆల్ గుడ్. ఇక స్టోరీ అండ్ స్క్రిప్ట్ భలే ఉంది. స్క్రీన్ పే ఇంకా మ్యాజిక్ మిక్స్ అయితే భలే ఉండి అనిపిస్తుంది. బట్ లాస్ట్ వరకు చూడండి, మంచిగా ఉంటది. ఇక జియో హాట్‌స్టార్ లో ఉంది, చూసేయండి బాబాయ్. దాంతో పాటు సినిమా చూసిన వాళ్ళు కామెంట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాయనా.